Hello everyone, welcome back to my YouTube channel. I am Divyasri Pothumudi. ఈరోజు వీడియో 10th graders అందరి కోసం. Today I will be telling about how to start 10th standard, tips for 10th standard students and everything. So let's get into the video. Number 1. Choose your surrounding people wisely. మనం ఎంత ఇంట్రెస్టెడ్గా చదవాలని అనుకున్నా కూడా మన సరౌండింగ్ పీపుల్, మన ఫ్రెండ్స్ మనల్ని సపోర్ట్ చేయకపోతే మనకి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 2, హౌ టు ఓవర్కమ్ యువర్ ఫియర్ అనేది అందరి 10th గ్రేడర్స్కి కూడా ఉంటుంది. ఎందుకంటే మనం బోర్డ్ ఎగ్జామ్ రాయాలి. బోర్డ్ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫియర్స్ అన్నీ మనకు ఉంటాయి. ఈ ఫియర్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే, ఫస్ట్ మనం భయపడుతున్నాము అంటే ఖచ్చితంగా మనకి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అని అర్థం. ఎందుకంటే మనకి 5 జోన్స్ ఉంటాయి: కంఫర్ట్ జోన్, ఫియర్ జోన్, లెర్నింగ్ జోన్, గ్రోత్ జోన్ అండ్ సక్సెస్ జోన్. మనం కంఫర్ట్ జోన్ని వదిలేసి భయపడుతున్నాం అంటే ఫియర్ జోన్లోకి వెళ్ళాము అంటే ఖచ్చితంగా మనకి నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉందని. సో మీరు ఆ ఫియర్ని అలానే వదిలేయకుండా రోజు మీరు ఒక స్టెప్ తీసుకొని ఏదో ఒకటి నేర్చుకోవడం, బుక్స్ని ఓపెన్ చేసి చదవడం, ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ లెర్నింగ్ జోన్లోకి, తర్వాత గ్రోత్ జోన్లోకి అండ్ సక్సెస్ జోన్లోకి కూడా వెళ్తారు. సో దిస్ ఇస్ ద నెంబర్ 3 ఈజ్ టు యూజ్ యువర్ సమ్మర్ హాలిడేస్. మనకి సమ్మర్ హాలిడేస్ అరౌండ్ 45 to 50 డేస్ ఉంటాయి. ఈ సమ్మర్ హాలిడేస్ని అలా ఈజీగా వదిలేయకుండా మనకి అన్ని సబ్జెక్ట్ బేసిక్స్, మోస్ట్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్కి ఉన్న బేసిక్స్ అన్నీ కూడా నేర్చుకోండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సమ్మర్ హాలిడేసే కదా అని ఈ 45 to 50 డేస్ టైంని అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. నెంబర్ 4 ఈజ్ టు క్రియేట్ ఏ స్టడీ షెడ్యూల్. 10th స్టాండర్డ్లో స్టడీ షెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్టడీ షెడ్యూల్ని క్రియేట్ చేసేటప్పుడు మనం 2 థింగ్స్ని మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్, మనం ఏ టైంలో ఎక్కువ ప్రొడక్టివ్గా వర్క్ చేయగలుగుతున్నాం. ఒక 2-3 డేస్ మీరు మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకుంటే మీరు ఏ టైంలో బాగా చదువుతున్నారు అనేది మీకు అర్థమవుతుంది. మోస్ట్లీ మార్నింగ్ 4 to 7 అనే టైం చాలామందికి ప్రొడక్టివ్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, పెద్ద పెద్ద గోల్స్ని కాదు, చిన్న చిన్న గోల్స్ని పెట్టుకోవాలి. మనం ఒక స్టడీ సెషన్ని ప్లాన్ చేసుకునేటప్పుడు, ఫర్ సపోజ్ ఒక 25 పేజెస్ చాప్టర్ ఉంది. ఆ 25 పేజెస్ చాప్టర్ని ఒకటే రోజులో ఒక 2 అవర్స్లో కంప్లీట్ చేయడం అనేది అందరికీ అంత ఈజీ కాదు. సో ఫస్ట్లీ మీరు ఏం చేయాలి అని అంటే, ఈరోజు ఒక 12 పేజెస్, టుమారో ఒక 12 పేజెస్ అలాంటి గోల్స్ పెట్టుకోవచ్చు. లేకపోతే టుడే 6, టుమారో 6, డే ఆఫ్టర్ టుమారో 6, ఆ తర్వాత 6 అలాంటి గోల్స్ పెట్టుకుంటే మీరు ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. సో అలా, అంతేగాని ఆ 25 పేజెస్ చాప్టర్ని నేను కంప్లీట్ చేయలేనేమో అని చెప్పేసి దాన్ని వదిలేయకూడదు. నెంబర్ 5 ఈజ్ టు మేక్ ఎ ప్రాపర్ నోట్స్ని చేయడం అనేది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు బల్కీ పారాగ్రాఫ్స్లో నోట్స్ ప్రిపేర్ చేయకూడదు. ఎందుకంటే మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చేది కూడా బల్కీ పారాగ్రాఫ్సే. వాటిని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. సో నోట్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు పాయింట్స్ వైజ్లో, బుల్లెట్స్ వైజ్లో, లేకపోతే నెంబర్స్ వైజ్లో మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో నెంబర్ 6 ఈజ్ టు సీక్ హెల్ప్ ఇఫ్ యూ నీడెడ్. మీకు ఎప్పుడైనా ఏ డౌట్ వచ్చినా, ఏ కాన్సెప్ట్ క్లియర్గా లేకపోయినా కూడా మీ టీచర్ని ఆర్ మీ ట్యూటర్ని అడిగి ఆ కాన్సెప్ట్ని, ఆ డౌట్ని క్లియర్ చేస్తారు. నెంబర్ 7, వాట్ బుక్స్ టు రిఫర్. బుక్స్ అన్ని రిఫర్ చేసే ముందు ఫస్ట్ రిఫర్ చేయాల్సిన బుక్ ఎన్సీఆర్టీ. సో మనకి ఇచ్చిన ఎన్సీఆర్టీ బుక్ని కంప్లీట్గా నేర్చుకున్న తర్వాతే మనం ఏ కంపెనీకైనా వెళ్ళాలి. నెంబర్ 8 ఈజ్ టు అండర్స్టాండ్ యువర్ సిలబస్. మీ సిలబస్ని మీరు అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ ఎగ్జామ్ ఏ ప్యాటర్న్లో ఉన్నది అని అర్థం చేసుకోవడం వల్ల మీకు చదవడం చాలా ఈజీ అవుతుంది. అండ్ నెంబర్ 9 ఈజ్ డోంట్ క్రామ్ బిఫోర్ ది బోర్డ్స్. మీరు బోర్డ్స్ ముందు అస్సలు అన్నీ నేర్చుకోవడానికి ట్రై చేయొద్దు. స్టార్టింగ్ నుండి మంచిగా చదువుకుంటే లాస్ట్లో మీకు స్ట్రెస్ లేకుండా మంచిగా ఎవ్రీథింగ్ మీరు మంచిగా రివిజన్ చేసుకొని బోర్డ్స్ని బెటర్గా ఇవ్వడానికి మీకు బాగుంటుంది. అండ్ నెంబర్ 10, స్లీప్ వెల్ అండ్ బీ హైడ్రేటెడ్. అస్సలు మీరు ఓవర్ నైట్ చేయడానికి ఎక్కువ ట్రై చేయొద్దు. మోస్ట్లీ మార్నింగ్ టైం అంతా యూటిలైజ్ చేసుకోండి. అసలు ఓవర్ నైట్ పడుకోకుండా చదవడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఎక్కువ వాటర్ తాగడం, హైడ్రేటెడ్గా ఉండడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెంబర్ 11 ఈజ్ టు బీ కన్సిస్టెంట్గా ఉండడం అనేది 10th స్టాండర్డ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఎవ్రీడే మీరు ఒక స్టడీ సెషన్ని అచీవ్ చేయగానే మిమ్మల్ని మీరు రివార్డ్ చేసుకోండి. సో ఇలా రివార్డ్ చేసుకోవడం వల్ల మీకు రోజు కన్సిస్టెంట్గా ఉండాలి అని.
దీస్ ఆర్ మై టిప్స్ అండ్ ఐ హోప్ ఆల్ ది 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ ఇవి మీకు యూజ్ అవుతాయి అండ్ మీకు నచ్చుతాయి అని చెప్పేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్.